మన పిల్లలకి యవన కాలంలో ఎక్కువగా అంటే యవన కాలంలోనే వారి శోధనలు పరీక్షలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ యవన కాలంలో జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఇంకా వాళ్ళు జయించేసినట్టే అంటాం. శోధన ఎప్పుడు వస్తుందట? చచ్చే అంతకాలం. ఈ రోజుల్లో ముసలోళ్ళకు కూడా శోధనే. అర్థమైందా? శోధన లేకుండా ఏ మనిషి భూమి మీద లేడు. ఎందుకు లేడు అంటే శరీరముతో ఉన్న ప్రతి మనిషిని కూడా సాతాను శోధిస్తూనే ఉన్నాడు. ఏ రకంగా శోధించగలుగుతున్నాడు? వాడు ఏ రకంగా మనిషిని పడగొట్టగలడు అంటే శరీరానికి ఏం అవసరమో ఆ అవసరాలను మనం ముందు పెట్టి వాటి ద్వారా మన పాపము చేయించేవాడుగా ఉంటాడు. అందుకనే ప్రతిరోజు కూడా మనం ఎక్కడ కూడా నేను ఎక్కడైనా తప్పు చేశానంటావా, శరీరం దానికి ఆస్పాదమయ్యిందంటావా, లేక శరీరాన్ని ఆధారము చేసుకొని పాపము నాలోనికి గాని ప్రవేశించిందా? ఈ రెండిటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఎవరు